త్వరలో తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ సర్ అంటే ఓటర్ల లిస్టు ప్రక్షాళన ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, బీహార్లో జరిగింది. తమిళనాడులో పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 97 లక్షల ఓట్లేమో తొలగించినట్టున్నారు. చనిపోయిన వాళ్ళ ఓట్లు, అడ్రస్ మారిన వాళ్ళ ఓట్లు, అక్కడ నివసించని వాళ్ళ ఓట్లు, ఇట్లా దాదాపు 97 లక్షలేమో తొలగించారు. బీహార్లో దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారు. తెలంగాణకు కూడా రాబోతున్నారట. తెలంగాణలో కూడా ఎన్నికల కమిషన్ ఈ సర్ని చేపట్టబోతున్నది. ఈ సర్వేను బిఎల్ఓలు విజయవంతం చేయాలి. పౌరసత్వానికి పుట్టిన తేదీకి ఆధార్ అనేది ప్రామాణికం కాదు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే దాని ఆధారంగా ఈయన ఈ దాన్ని తీసుకోవడానికి వీల్లేదట. తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణను త్వరలో నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎస్ఐఆర్ జరగని అన్ని రాష్ట్రాల్లోనూ 3వ దశలో సర్వే ఉంటుంది. బీహార్లో ఎస్ఐఆర్ విజయవంతమైంది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో కొనసాగుతోంది. బీహార్లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణలో కూడా బూత్ స్థాయి అధికారులు సర్వేను విజయవంతం చేయాలి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆదివారం బిఎల్ఓలతో సిఈసి సమావేశం నిర్వహించి మాట్లాడారు. దేశ ఎన్నికల వ్యవస్థకు బిఎల్ఓలో వెన్నెముక. మన దేశ ఎన్నికల వ్యవస్థ నిర్వహణను ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. బీహార్లో ఎస్ఐఆర్ సర్వేను బిఎల్ఓలు విజయవంతం చేసి దేశానికి మార్గనిర్దేశనం చేశారు. అక్కడ ఎస్ఐఆర్ తర్వాత 7.5 కోట్ల మందితో ఓటర్ల జాబితా విడుదల చేశాం. వాటిపై ఫిర్యాదులేవి రాలే. అక్కడ ఎన్నికలు జరిగాక ఈవీఎంలు, వీవీప్యాట్లపై కూడా ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. రీపోలింగ్, రీకౌంటింగ్ అవసరం రాలేదు. తెలంగాణలో సగటున 930 మంది ఓటర్లకు ఒక బిఎల్ఓ ఉంటారు. ఇప్పటికే ఎస్ఐఆర్ చేసిన చోట్ల చనిపోయిన వారి పేర్లు, ఒక వ్యక్తికి 2 ఓట్లకు మించి వంటివి కనిపించాయి. ఇలాంటివి తెలంగాణలో కూడా ఉండవచ్చు. ఎస్ఐఆర్ ద్వారా అలాంటి వాటిని సవరించాలి. దేశంలో రాజ్యాంగానికి అతిపెద్ద సైనికుడు బిఎల్ఓనే. దేశంలో ఎన్నికల కోసం 1,80,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 7 దేశాల నుంచి 20 మంది ప్రతినిధులు వచ్చి బీహార్ ఎన్నికలను పరిశీలించారు. తెలంగాణలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు, ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బందికి సంబంధించిన అంశాలను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి వివరించారు. సో ఇట్లా తెలంగాణలో కూడా ఈ ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన జరగబోతున్నదట త్వరలో.